ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. జగన్మాత అమ్మకి ఎన్నో రూపాలున్నాయి. అన్ని రూపాలలో ఉన్న ఆ తల్లికి ఎన్నో స్తోత్రాలున్నాయి. మనం ఎన్నో స్తోత్రాలతో అమ్మవారిని సేవించుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క ప్రయోజనాన్ని, ఫలితాన్ని ఆశించి మనం తప్పనిసరిగా కొన్ని స్తోత్రాలను చదవాల్సి ఉంటుంది. అటువంటి స్తోత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా స్తోత్రం. గర్భరక్షాంబిక అంటేనే మీకు అర్థమైంది కదా, స్త్రీల గర్భాన్ని రక్షించేటటువంటి ఆ జగన్మాత అని అర్థం. ఈ తల్లి దేవాలయం అంటే గర్భరక్షాంబిక అమ్మవారి దేవాలయం తమిళనాడులో కుంభకోణం దగ్గరలో ఉంది. చాలామంది ఈ తల్లిని దర్శించే ఉంటారు, ఇప్పటికీ అందరికీ తెలిసినదే. అయితే గర్భాన్ని రక్షించేటటువంటి ఈ అమ్మవారి స్తోత్రాన్ని ఇప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వివాహమైన తర్వాత స్త్రీలకు సంతానం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంతమందికి సంతానం కలిగినా కూడా అది నిలవడం కష్టం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ గర్భరక్షాంబిక అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. వీలుని బట్టి వాళ్ళు తమిళనాడులో అమ్మవారికి కూడా మొక్కుకుంటూ ఉంటారు. అక్కడ అమ్మవారి దగ్గర నెయ్యి ప్రసాదంగా ఇస్తారు. గర్భం ఉండేటప్పుడు గర్భానికి పూయడానికి కూడా ఒక తైలం అంటే ఆముదం, క్యాస్టర్ ఆయిల్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అటువంటి అమ్మ తప్పకుండా గర్భాన్ని రక్షిస్తూ ఉంటుంది. గర్భస్థ శిశువు స్వస్థతతో ఉండేటట్టు కూడా చూస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు భయం లేకుండా ఉండేటట్టు కూడా ఆ తల్లి చూస్తుంది. ఆ తల్లి పాదాలను వాళ్ళు ఆశ్రయించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అంతేకాకుండా ఇంకొకటి, గర్భం బిడ్డలతో ఉండేటటువంటి గర్భం అనే కాదు, మామూలుగా స్త్రీల గర్భం కూడా స్వస్థతతో ఎప్పుడూ ఉండాలి. చాలా ప్రధానమైనటువంటిది ఆడవాళ్ళ గర్భం. కాబట్టి మామూలుగా ఉండేటప్పుడు కూడా గర్భంలో ఉన్నటువంటి అవయవాలు స్వస్థతతో ఉండేటట్టు కూడా ఆ జగన్మాత కరుణిస్తూ చూస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లులు, తర్వాత గర్భంతో ఉండే స్త్రీలు, వీళ్ళందరూ గర్భం కావలసిన వాళ్ళు కూడా ఈ అమ్మవారి స్తోత్రాన్ని చక్కగా చదువుకుంటారనే ఉద్దేశంతో దీనిని నేను ఇప్పుడు నేర్పే ప్రయత్నం చేస్తున్నాను. వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు, రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రారంభంలో చిన్న చిన్న పదాలతో ఎప్పట్లాగానే నేర్చుకుందాం. తరువాత మామూలుగా ఒక స్తోత్ర రూపంలో నేర్చుకుందాం. ఇప్పుడు గర్భరక్షాంబిక స్తోత్రం చిన్న పదాలతో నేర్చుకుందాం. శ్రీమాధవి కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం వాపీతటే వామభాగే వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వం మాన్యా వరేణ్యా వదాన్యా పాహి గర్భస్థ జంతూన్ తథా భక్తలోకాన్. శ్రీమాధవి కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం శ్రీగర్భరక్షాపురేయా దివ్య సౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ ధాత్రీ జనిత్రీ జనానాం దివ్యరూపాం దయార్ద్రాం మనోజ్ఞాం భజే త్వాం. శ్రీమాధవి కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఆషాఢమాసే సుపుణ్యే శుక్రవారే సుగంధేన గంధేన లిప్తా దివ్యాంబరా కల్పవేషా వాజపేయాది యాగస్థభక్త్యైః సుదృష్టా. శ్రీమాధవి కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. కళ్యాణదాత్రీం నమస్యే వేదికాఢ్యస్త్రియా గర్భరక్షాకరీం త్వాం బాలైః సదా సేవితాంఘ్రిం గర్భరక్షార్థమారాదు పేతైరుపేతాం. శ్రీమాధవి కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. బ్రహ్మోత్సవే విప్రవీధ్యాం వాద్యఘోషేణ
తుష్టాం రథే సన్నివిష్టాం సర్వార్థదాత్రీం భజేహం దేవవృందైరపీడ్యాం జగన్మాతరం త్వాం. శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఏతత్కృతం స్తోత్రరత్నం దీక్షితానంతరామేణ దేవాశ్చ తుష్ట్యై నిత్యం పఠేద్యస్తు భక్త్యా పుత్ర పౌత్రాది భాగ్యం భవేత్తస్య నిత్యం. శ్రీమాధవీ కాననస్థే గర్భ రక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఇంతవరకు ఈ స్తోత్రం ఉంది. దీనిని శ్రీ అనంతరామ దీక్షిత వర్యులు రచించారు. ఈ స్తోత్రాన్ని ఇంతవరకు మనం పదాలు విడదీసి చదవడం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని స్తోత్ర రూపంలో ఏ విధంగా చదవాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. వాపీతటే వామభాగే వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వం. మాన్యావరేణ్యా వదాన్యా పాహి గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్. శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతి. శ్రీగర్భరక్షాపురేయా దివ్యసౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ ధాత్రీ జనిత్రీ జనానాం దివ్యరూపాం దయాద్రామనోజ్ఞాం భజే త్వాం. శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఆషాఢమాసేషు పుణ్యే శుక్రవారే సుగంధేన గంధేన లిప్తా దివ్యాంబరా కల్పవేషా వాజపేయాదియాగస్తభక్త్యై సుదృష్టా. శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతి. కళ్యాణదాత్రీం నమస్యే వేదికాఢ్యస్త్రియా గర్భరక్షాకరీం త్వాం. బాలైః సదా సేవితాంఘ్రిం గర్భరక్షార్థమారాధుపేతైరుపేతాం. శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. బ్రహ్మోత్సవే విప్రవీధ్యాం వాద్యఘోషేణ తుష్టాం రథే సన్నివిష్టాం. సర్వార్థదాత్రీం భజేహం దేవవృందైరపీడ్యాం జగన్మాతరం త్వాం. శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఏతత్కృతం స్తోత్రరత్నం దీక్షితానంతరామేణ దేవ్యాశ్చ తుష్ట్యై నిత్యం పఠేద్యస్తు భక్త్యా పుత్రపౌత్రాదిభాగ్యం భవేత్తస్య నిత్యం. శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం. ఇతి శ్రీ అనంతరామ దీక్షితవర్య విరచితం గర్భరక్షాంబికా స్తోత్రం. ఇలా అందరూ గర్భరక్షాంబిక అమ్మవారి స్తోత్రాన్ని సులభంగా నేర్చుకుని చక్కగా పఠిస్తూ అమ్మవారి కృపకు పాత్రులవుతారని అనుకుంటున్నాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.